హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ సేమియా ఉప్మా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఉల్లిపాయ కొంచెం, పచ్చిమిర్చి ఒక 3, అల్లము జస్ట్ చిన్న ముక్క అంత అయితే సరిపోతుంది. ఇది కొంచెం దంచి పెట్టుకోండి. పసుపు, ఉప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు కొన్ని, అండ్ కరివేపాకు, కొత్తిమీర. సేమియా అనేది ఈ విధంగా ఆల్రెడీ రోస్టెడ్ ఉండేదైతే నేను తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఉప్మా చేయడానికి. అయితే మీకు ఆల్రెడీ రోస్ట్ అయ్యి వచ్చి ఉంటుంది. అండ్ లెమన్ జ్యూసు ఇది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఈ విధంగా ఒక పాత్రలోకి నీళ్లు పోసి వేడి చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు అలాగా చాలు. సో ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకునేసి ఈ సేమియా మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు వేసుకున్నటువంటి సేమియాని జస్ట్ కొంచెం అలాగా ఉడకబెడితే చాలు. సో ఇక్కడ చూపించిన విధంగా జస్ట్ కొంచెం అలా ఉడకంగానే ఇలాగా ఒక పాత్రలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని. సో ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చన్నీళ్ళు అయితే ఇలా కొంచెం పోసేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఓవర్ కుక్ అయిపోతుంది. లేదా ఈ విధంగా చన్నీళ్ళని పోస్తే మీకు బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక బాండ్లీలోకి ఒక 1.5 స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, సో ఇందులోకి ఇప్పుడు పచ్చిశనగపప్పు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, ఇది వేసిన తర్వాత కాసేపు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఆనియన్ అనేది పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ప్లేట్ అనేది పెట్టేసి అలాగే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇది అబ్జర్వ్ అయిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది పైన యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా వేసారంటే ఆనియన్స్లోకి అంతా చేదొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు వేసుకున్నాక కలిపేసుకుందాం. సో ఇప్పుడు సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు వితిన్ 5 మినిట్స్లోనే క్విక్గా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్ కానీ చాలా బాగుంటుంది. సో నౌ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. అండ్ దీనికి నేను అనిల్ బ్రాండ్దే యూస్ చేశాను సేమియా అనేది. ఎందుకంటే అదర్ బ్రాండ్స్ నేను ట్రై చేశాను, బట్ అంత బాగా అయితే రాదు. ఈ అనిల్ బ్రాండ్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.